మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. అమ్మవారి ఆశీస్సులు. చాలా సంతోషం మరొక్కసారి అవకాశం ఇచ్చినందుకు. సంతోషం. అంటే ఎంత ఆనందంగా ఉందంటే అమ్మ చెంతకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎప్పుడూ ఆనందమే. ఆ ఆనందమే మేబీ నా కళ్ళల్లో కనబడుతుందేమో. ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మీరు ఇలా చాలా హైదరాబాద్ సంతోషం. రావటము, మాకు ఈ అవకాశం రావడం అమ్మ నాకు ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటుంది, ఎప్పుడు కుతూహలంగా ఉంటుంది మీ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని. గతంలో చెప్పారు చాలా విషయాలు, అవును, అవును. కానీ ఒక మాతాజీగా ఈ పరంపరలో చాలా సవాళ్లే ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా గురువులు అనగానే పురుషులు తెలిసిందే, పురుషుల్ని ఎక్కువగా చూస్తాం. గురుగారు ఇలా వచ్చారట, పీఠాధిపతులని ఇలా రకరకాలుగా మాట్లాడతాం. రమ్యానంద భారతి అమ్మవారి గురించి మాట్లాడినప్పుడు ఆనందం అనిపిస్తుంది, కానీ దాని వెనక ఎంత కష్టం ఉంది, ఎంత కఠోర శ్రమ సాధన ఉన్నాయి అనేది నేను అర్థం చేసుకోగలను. అది నా అదృష్టం. అర్థమైనందుకు కొన్ని విషయాలు మీరు చెప్పారు. కానీ ఇంకా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియాల్సిన విషయాలు ఏంటి? ఇది నిజంగా అంత సులువా? ఏముంది, సాధన చేస్తే అయిపోతుంది అనే భావన చాలా మందిలో వచ్చేసింది. ఇది ఎలా చూడాలంటారు? ఇందులో చూడవలసినటువంటి అంశాలను, కోణాలు చాలా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇందులో నేను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే, మనది మేల్ డామినేటెడ్ సొసైటీ, పురుషాహంకారం కలిగినటువంటి సమాజం, పురుషాధిక్యత కలిగినటువంటి సమాజం. అయితే స్త్రీలు, నేను చాలాసార్లు అంటూ ఉంటాను, పురుషులు స్త్రీలు సమానం అంటారు. అసలు వాళ్ళతో మన పోలిక ఏమిటి? ఇప్పుడు పువ్వుని పండుని పోల్చము, మనుషులే కాదనము, కానీ ఆ సమానం అని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకంటే ఏం గొప్పవాళ్ళమని కూడా అనుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే కానీ ప్రస్తుత సమాజ పరిస్థితుల వల్ల ఆ మాట అనుకుంటున్నారు. వాళ్ళేం కావాలని అంటం లేదు, గొప్పని చెప్పుకోవటం ఎవరికన్నా తక్కువ, కానీ మాకు కనీసం సమానంగా అన్న చూడండి అని అంటే చాలా తక్కువగా చూస్తున్నారు అని అర్థం. ఆ స్థితి ఎందుకు వచ్చింది మనకి? ఇప్పుడు ఇందాక మొట్టమొదటగా మనం మాట్లాడుకున్నాం లలితాదేవి సువాసిని పూజ, స్త్రీలను గౌరవించాలి అని. ఏ ధర్మము, ఏ మతము చెప్పండి, ధర్మాలు అసలు ఎన్నో ఉన్నాయి, నేను అనుకోనులేండి, ఒక హిందూ ధర్మమే, ఏ మతము కూడా చెప్పనటువంటిది మన మతం చెప్పినటువంటిది, మన ధర్మం చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, దేవతలలో పురుష దేవతలు మాత్రమే కాదు, స్త్రీ దేవతలు కూడా ఉన్నారు. సృష్టికి మూలం శక్తి, జగజ్జనని, ప్రతి స్త్రీలోనూ కూడా దేవత ఉన్నది అని చెప్పినటువంటి ధర్మంలో స్త్రీలకు ఎంత గౌరవం లభిస్తున్నది, స్త్రీలకు ఎలాంటి స్థానం లభిస్తున్నది, అనేక అంశాల వల్ల మన జాతి ఎదుర్కొన్నటువంటి అనేక రకములైనటువంటి వివిధ మతముల దాడి వల్ల, స్వాతంత్ర సమర సమయంలో బ్రిటిషర్స్ వచ్చి మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినటువంటి కారణాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, స్త్రీల యొక్క స్థానము, ప్రాధాన్యత మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తూ ఉన్నది. నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను, ఏంటంటే యుగ ధర్మం మారుతున్న కొద్దీ స్త్రీకున్న గౌరవం తగ్గుతూ కనిపిస్తూ ఉన్నది. తగ్గుతుందండి. ఉదాహరణకి కృతయుగం ఉన్నది, 4 పాదాల మీద ధర్మం ఉన్నది, స్త్రీలందరూ దేవతాత్మకమైనటువంటి చైతన్యంతో బాగున్నారు, పెద్ద కష్టాలు పడ్డట్టుగా ఎక్కువ కనిపించట్లేదు. ఉన్నా కూడా వాడిని నెట్టుకొని వచ్చారు, నెగ్గారు. కానీ త్రేతాయుగం వచ్చే నాటికి సీతాదేవి చాలా కష్టాలు అనుభవించింది. ఆమె గురించి మనము చెప్పుకుంటాం, రాజ్యంలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు అనకూడనటువంటి మాటలు కూడా అన్నారు. ద్వాపర యుగం నాటికి వచ్చేటప్పటికి ద్రౌపది, ఆమె వస్త్రములు చేసినటువంటి ఆ ద్రౌపదీదేవికి జరిగినటువంటి పరాభవం, ధర్మం 2 పాదాలకు వచ్చేటప్పటికి. కలియుగంలో ధర్మం ఒకటే పాదం. ఇవాళ పేపర్లు చదవాలన్నా, టీవీలు చూడాలన్నా భయం. ఏ అమ్మాయి గురించి ఏం చదవాల్సి వస్తుందో, ఏం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందో అనేటువంటి స్థితిలో మన జాతిలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఉన్నది. అంటే అటు రక్షణాపరంగా దిగజారుతూ వచ్చింది పరిస్థితి, ఇటు గౌరవ విషయంలోనూ కూడాను తగ్గుతూ వచ్చింది పరిస్థితి. ఈ స్థితిలో ఇలాంటి సమాజంలో నేను మహిళా ప్రాధాన్యత ఉన్నటువంటి కార్యక్రమాలు చేయటానికి కలిగిన కారణం కూడా అదే.
మహిళల యొక్క గౌరవం, మహిళల యొక్క స్థానం ఎప్పుడూ కూడాను చాలా గొప్పది, ఉన్నతమైనటువంటిది ఉండాలి. అనేటువంటి భావన కలగటం కోసం. ఎందుకంటే దశసహస్ర సువాసిని పూజలో ఆ రోజు నేను చెప్పాను, గిన్నిస్ రికార్డులు, వరల్డ్ రికార్డులు వస్తే సంతోషమే, కానీ అది కాదు నాకు ఇక్కడ అన్నిటికంటే సంతోషం కలిగించింది. ఇన్ని వేల మంది స్త్రీలు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి నిలబడ్డారు, అదే ఈ కార్యక్రమం గొప్ప విజయము అని చెప్పాను. అంటే మహిళల కోసం ఇంత కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అని అంటే, మహిళా గౌరవం ఏంటో, మహిళా స్థానం ఏమిటో చూపించడం కోసం చేస్తూ ఉన్నాం. అయితే మహిళలు అన్ని రంగాల్లోనూ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. నేను ఎదుర్కొన్నాను, ఎదుర్కొంటూనే ఉన్నాను. ఎలా ఉంటుందంటే, మీరు ఒక మాట అన్నారు, పీఠాధిపతులు అంటే పురుషులు, చూడగానే నమస్కారం చెయ్యాలి. సన్యాస ఆశ్రమంలో, యతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వచ్చి నమస్కారం చేస్తారు. పురుషులకైతే చేయబుద్ధి అవుతుంది, స్త్రీలకు చేయాలంటే కొంత బాధపడినటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చూశాను ఇక్కడికి వచ్చి ఎవరు లేనప్పుడు వచ్చి సాష్టాంగం చేసి వాళ్ళ కష్టాలు బాధలు పోగొట్టుకున్న తర్వాత కూడా పబ్లిక్ లోకి వచ్చేటప్పటికి అది చేయాలంటే ఇబ్బంది పడ్డ మనుషుల్ని నేను చూశాను. ఎలా ఇబ్బంది పెట్టాలా ఈ రంగంలో. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సాధన చేస్తే సరిపోతుంది, ఈ వచ్చేయచ్చు తేలిగ్గా అనుకుంటున్నారు, కానీ సాధన ఫలిస్తేనే. ఇప్పుడు నేను వాళ్ళు ఉన్నానంటే, ఇక్కడ ఈ స్థితిలో, ఈ స్థానంలో నేను ఉన్నానంటే సాధన ఫలించింది. అయితే నా సాధన ఫలించింది, నాకు మంత్రసిద్ధి కలిగిందని నాకు నేనుగా స్వయం ప్రకటితంగా చేయలేదు. మా గురువు గారు చెప్పారు, వారు చెప్పారు, వారు దాన్ని అక్నాలెడ్జ్ చేశారు. ఇదిగో ఈమె ఎన్నో రకాల పరీక్షలు పెట్టారు. ఏదో దివ్య దృష్టి వచ్చింది, దేవతలు కనిపిస్తారని చెప్పుకోవటం కాదు. ఏది ఎలా కనిపించారు, ఏ రూపంలో కనిపించారు, ఎక్కడ కనిపించారు, ఏం చేశావు, దీన్ని ఎలా నువ్వు డీల్ చేస్తున్నావు, ఇవన్నీ, ఈ మంత్రాన్ని ఎట్లా ఇది చేస్తున్నావు, ఇవన్నీ వారు అనేక 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 పరీక్షలు పెట్టి, బహుశా మా గురువు గారు వారి శిష్యులు ఎవరికి కూడా అన్ని పరీక్షలు పెట్టలేదు, నాకు పెట్టిన పరీక్షలు. అదే చాలా గర్వంగా భావిస్తాను. ఎందుకంటే నేను ఒక పరీక్షకు నిలబడ్డాను కాబట్టి అంతకంటే కఠినమైన పరీక్ష వచ్చింది. అది నిలబడలేరు కాబట్టి వాళ్ళకు పెట్టలేరు, నేను నిలబడగలిగాను కాబట్టి నాకు పెట్టారు, పెడుతున్నారు నేను అనుకుంటాను. ఆ పరీక్షలన్నీ గెలిచిన తరువాతే వారు మంత్రమహేశ్వరి అని అన్నా, లేదా శ్రీశక్తి పీఠానికి అధీశ్వరిని చేసిన, అవన్నీ కూడా చేసినటువంటి సాధన ఫలించి దేవత యొక్క అనుగ్రహం పొందటం వల్ల దొరికినటువంటి స్థానము, స్థాయి. కానీ ఈర్ష, అసూయలు, ద్వేషము, ఇవన్నీ కూడాను అనేక వ్యక్తులు అనేక సందర్భాలలో నన్ను ఇబ్బంది పెట్టడానికి చేశారు, చేస్తూ ఉన్నారు. కానీ ఆ మహాదేవి జగన్మాత అయినటువంటి కాళీదేవి ఆమె ఉన్నది. ఆ దేవి శక్తి కృప, ఆమె అనుగ్రహం వల్ల నిరంతరం నిరంతరం ఆమె రక్షిస్తూ ఉన్నది. కొద్ది చోట అవమానించాలని ప్రయత్నించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉంటారు, సహజం. ఏమి ఇప్పుడు రాముడు ఉంటే అందరూ రాముడిని గౌరవించారా? అజ్ఞానులు, మూర్ఖులు రాముడిని తిట్టారు, కృష్ణుని తిట్టారు. మరి కౌరవులు ఏమైనా కృష్ణుని మాట విన్నారా? అన్ని యుగాల్లోనూ ఉన్నారు. సాక్షాత్ దుర్గాదేవి ప్రత్యక్షమైతే దుర్గమాసురుడికి ఏమన్నా జ్ఞానోదయం కలిగిందా? కలగల. అలాంటి మూర్ఖులు ఆది కాలం నుండి కూడా మనకున్నారు, కలికాలంలో కూడా ఉంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మనసుకు కొంచెం బాధ కలుగుతుంది. ఏమిటనంటే, సన్యాసాశ్రమంలో రాగద్వేషాలు ఉండకూడదు, కానీ ఆ బాధ ఎందుకు కలుగుతుంది అంటే, ఒక మహిళకు ఇలాంటి స్థితి, ఇలాంటి ఇబ్బంది పెట్టాలని చూస్తారా, ఒక మహిళను అవమానించాలని ప్రయత్నిస్తారా అనేటువంటి భావన కొన్నిసార్లు కలిగింది. ఆ తర్వాత జరగాల్సినటువంటి పరిణామాలు జరిగాయి. ఎవరికి ఏ రకమైనటువంటి పాఠాలు చెప్పాలో అమ్మవారు చెబుతూ ఉంటుంది. కనుక వాటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ రంగంలో నేను ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. మీకు ఇంకా ఏమైనా లక్ష్యాలు ఇలా ఏమైనా ఉన్నాయమ్మా? నేను ఏది కూడాను ఇప్పటి వరకు ఇది చెయ్యాలి అని చేసింది లేదు. ఏది కూడాను నేను ప్రణాళికలు వేసుకొని చేసింది లేదు. ఇందాక నేను మీకు చెప్పినటువంటి ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ కూడా అమ్మవారు ఇచ్చినటువంటివే. ఆమె ఎప్పుడు ఏది చెబితే అది చేయటమే. శక్తిపీఠ దేవాలయ నిర్మాణం ఉన్నది, ఆమె చేయమన్నది. ఎక్కడి నుంచి చేస్తామమ్మా అన్నాను. ఏమో వచ్చి చేయిస్తానన్నది వారాహిదేవి, చేయించింది. పీక్ కోవిడ్ టైం 2020-21 టైంలో 9 నెలల్లో అంత మహాదేవాలయం అనేటువంటిది అమ్మవారు కట్టేటట్లుగా చేసింది. మరి అమ్మవారి సంకల్పం, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు భక్తులు, అమ్మవారు కల్లో కనిపించింది, ఈ దేవాలయ నిర్మాణంలో మీరు చేయవలసినటువంటి పని చేయండి అని పంపించింది. వచ్చేవాళ్ళు ఆ నిర్మాణానికి ఆ రోజు ఏదైనా డబ్బులు కావాలంటే ఆ డబ్బులు ఇవ్వటము, వస్తువులు కావాలంటే వస్తువులు తెప్పించడము చేసేవాళ్ళు. ఎక్కడి వాళ్ళు, ఎవరి వాళ్ళు ఎవరికీ తెలియదు, వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు.
దేవత నిర్ణయించింది, దేవాలయం పూర్తి చేయించింది. ఇవాళ ఒక మహాక్షేత్రంగా భాసిస్తూ ఉన్నది, లక్షలాది మంది ప్రజలను రక్షిస్తూ ఉన్నది. అలాగే ఆమె ఏది సంకల్పిస్తే అది నాతో చేయించుకుంటూ ఉంటుంది. మా గురువు గారు ఏది ఆజ్ఞాపిస్తే వారి ఆజ్ఞను స్వీకరించి అందుకు తగినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, అమ్మవారి సంకల్పం ప్రకారం ఈ మంత్ర మార్గము, ధర్మ ప్రచారము, మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమములు, వీటిలో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉన్నది. సంకల్పం వాళ్ళది కాబట్టి వాళ్ళే సక్సెస్ అయ్యేటట్లుగా చేస్తున్నారు. అంటే విశేషంగా మహిళల కోసం అంటే ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎప్పుడూ ఉంటుంది అది మన దగ్గర. సువాసిని పూజలు చెప్పారు ఉంటుంది. మామూలుగా మనకి ఈ మధ్య ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చేస్తుంటారు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ ఒక్కరోజే. భారతదేశంలో మహిళా దినోత్సవం ప్రతిరోజు మహిళా దినోత్సవమే మనకి అని. అయితే అలవాటు వచ్చేసింది, మా ఆడవాళ్ళు ఏంటంటే ఆ రోజు కాస్త సెలబ్రేట్ చేసుకోవటం అనే అలవాటు వచ్చింది. మన దగ్గర కూడా సెలబ్రేట్ చేస్తాం. ఏమిటంటే ఎన్ని వందల మంది, వేల మంది మహిళలు వచ్చినా ఆ రోజు ఉచితంగా హోమం చేసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. లలితాదేవికి సంబంధించినటువంటి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నట్టుగా ఆ అమ్మవారు అవతరించేటప్పుడు, ఆవిర్భవించేటప్పుడు చేసినటువంటి స్తుతి మంత్రాలు, ఆ దేవికి సంబంధించినటువంటి హోమం జరుగుతూ ఉంటే వందల వేల మంది మహిళలు వచ్చి ఆ హోమాన్ని ఉచితంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే నవరాత్రుల సందర్భంలో, మిగిలిన సందర్భాల్లో కూడా మనం చేసేటువంటి సువాసిని పూజ కావచ్చు, బాల పూజ కావచ్చు, కుమారి పూజ కావచ్చు, ₹1 కూడా మనం తీసుకోం. అన్ని ఉచితమే. అన్ని ఉచితంగానే వాళ్ళకి ఇస్తాం. పూజ చేసుకునే వాళ్ళు, పూజ చేయించుకునే వాళ్ళకి అన్ని ఉచితంగానే ఇస్తాం. ఎవరన్నా పూజ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కొని ఇస్తారు. పీఠం తరపున చేస్తే మేము అసలు డబ్బులు తీసుకోం. అయితే ఏముంది, సామూహికంగా ఏవో చీరలు పంచుతుంటారు, ఏవంటే అవి ఇస్తారని అనుకుంటుంటారు. అలా కాదు. సువాసిని పూజలో ఒక చీర వాడాలంటే ఆ చీర తెప్పించి ముందు మా అమ్మకి ఇస్తాను. ఆమె కట్టుకోవాలి. ఒక 6 నెలలు చూస్తాను, 3 నుంచి 6 నెలలు చూస్తాను. చూసి ఆ చీర బాగుంటేనే అది సువాసనకు తెప్పిస్తాను. అట్లా మహిళా ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు జరుగుతాయి. మన వాళ్ళకి ఏ విధంగా చూస్తాం అంతే 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 అంతే. అందరిలోనూ మరి అమ్మనే కదా చూసేది ఆ సమయంలో. మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి పూజా క్రతువుల్లో ప్రధానంగా మహిళలకు కూడా మనం మంత్రోపదేశాలు చేస్తాం. అన్ని వయసుల్లో ఉన్నటువంటి మహిళలు స్వయంగా రావటం, మంత్రాలు తీసుకోవటం, హోమాలు చేయటం ఎవరికి వాళ్ళు స్వయంగా. చాలా చోట్ల ఈ మధ్య ఇటీవల కాలంలో మా గురువు గారు మొదలు పెట్టిన తర్వాత చాలా మంది కూడా చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. కానొక సందర్భంలో అయితే చాలా మంది అడిగారు, మహిళలు ఏమిటి హోమాలు చేసుకోవటం ఏంటి, మంత్రాలు చేయటం ఏమిటి, తీవ్ర దేవతలను చేయటం ఏంటి, అసలు చెయ్యొచ్చా అంటే తప్పకుండా చెయ్యొచ్చు, తప్పకుండా చెయ్యొచ్చు. శాస్త్రం చెప్పింది వాక్యం. ఇప్పుడు లలితాదేవి మంత్రం ఉన్నది, అగస్త్యుడు చేశాడు, ఆయన భార్య అయినటువంటి లోపాముద్ర చేసింది. గురు పరంపరలో వచ్చినటువంటి విద్యలు అవన్నీ కూడా ఆమె చేసినటువంటి విద్య వచ్చింది. ఆమె ప్రత్యక్ష నిదర్శనం, అగస్త్య మహర్షి యొక్క భార్య. అలాగే అనేకమైనటువంటి స్త్రీ దేవతలకు, తీవ్ర దేవతలకు సంబంధించినటువంటి సాధనలు కూడా చేస్తున్నారు ఇవాళ మహిళలు. తప్పే ఉంది. కష్టం వచ్చినప్పుడు ఖాళీగా మారవలసిందే, కలికాలంలో ఉన్నటువంటి కలి ప్రభావాన్ని తొలగించుకోవాలంటే. అలా మహిళలు మంత్ర సాధన చేస్తూ, ఒక కష్టమో ఒక బాధ వచ్చినప్పుడు డబ్బులుండొచ్చు, ఆస్తులుండొచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు మనుషులు కొన్నిసార్లు కొన్ని తీర్చలేని కష్టాలు వస్తాయి. అప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? సరే దేవతను వెళ్ళి అడుగుతాం, కానీ వెంటనే జరగాలి అంటే ఏం చేయాలి అని అంటే తపస్సు చేయాలి. అందుకని ప్రతి మహిళలో కూడా ఒక తపశ్శక్తి స్వరూపంగా, తపశ్శక్తి సంపన్నురాలుగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం శ్రీశక్తి పీఠానిది. ఎందుకంటే చాలా మంది మహిళలు వస్తారు, అంటే 1-2 సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మంత్రాలను వెళ్ళామండి, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ ఇబ్బందులు పడద్దు. అమ్మో వాళ్ళు మళ్ళీ ప్రయోగాలు చేస్తామని భయపడుతున్నామండి మేము అంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు చక్కగా రండి, ఇక్కడ సాధన చేసుకోండి, అమ్మవారు రక్షిస్తుంది. అటువంటి సంఘటనలు జరిగే వాటిని కూడా ఆ దేవి శక్తితోటి వాళ్ళు పోగొట్టుకోవటం జరిగింది. అంటే తపశ్శక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. పూర్వకాలంలో ఋషులతో పాటుగా ఋషి భార్యలు కూడా తపస్సు చేసేవాళ్ళు. మనం ఒక అరుంధతి దేవి గురించి చెప్పుకోవచ్చు, ఆమె ఎంత తపశ్శక్తి సంపన్నురాలు. ఇప్పుడు లోపాముద్రాదేవి గురించి చెప్పుకున్నాం. ఎందుకు తపస్సు చేసేవాళ్ళు? భర్త తపస్వేగా, భార్య మళ్ళీ ఎందుకు తపస్సు చేయాలి అని అంటే ఎవరి శక్తి వాళ్ళది. పుణ్యం అంటే సగం వస్తుంది కానీ తపశ్శక్తి సగం రాదు, ఎవరు ఇవ్వరు. అలా తపశ్శక్తి మనం ధారపోస్తే వస్తుంది తప్ప
పుణ్యకార్యం చేస్తే భర్త చేసిన దాంట్లో సగం భార్యకు వస్తుంది, కానీ భర్త తపస్సు చేస్తే అందులో సగం భార్యకు రాదు అట్లా. అందుకని ఎవరి తపస్సు వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు భర్త దగ్గర లేనప్పుడు వాళ్ళ తపశక్తితో, ఇప్పుడు అనసూయాదేవి ఉన్నది, త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చేసింది. మరి దేవతలను సైతం శాసించగలిగినటువంటి శక్తి ఎలా వచ్చింది? ఆమె చేసినటువంటి తపస్సు. అంటే అనాది కాలంలో మహిళలు తపస్సు చేసి శక్తిమంతంగా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళ గౌరవం ఎందుకు తపస్సు చేయటం వల్ల వచ్చింది? భయం కలిగేది, అమ్మో ఆమె జోలికి వెళ్తే ఏం శపిస్తుందో, అమ్మో మహా తపశక్తి సంపన్నురాలు. ఆ తపస్సు తగ్గింది. అందుకనే స్త్రీలలో ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి శక్తి కూడా తగ్గింది అని నా భావన. అందుకని ఆ శక్తి వాళ్ళలో ఉండాలి. ప్రతి స్త్రీ కూడాను తపశ్శక్తితో తన కష్టాలను తాను తొలగించుకోగలగాలి. అలా ప్రతి మహిళలను తయారు చేయటమే స్త్రీ శక్తి పీఠం యొక్క ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఎంతమందికి ఈ విధంగా అంతే. నేర్పించడం, ఈ కార్యక్రమాలు లేట్ నైట్ వచ్చారు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు, చక్కగా దర్శనం చేసుకోవాలని చూసాము, జాగ్రత్తగా పంపించాము. ఆ బాధ్యత ఎప్పుడు మనదే. అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.